మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే ఆ గేట్లు గేట్లు ఓపెన్ చేయండి, అన్నతో ఓపెన్ చేయండి. परवीन वाला कोट अंडी నా గుర్తా అన్నా వచ్చినా కొంచెం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మన పాఠశాల హెడ్ మాస్టర్ కడపల హరిప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు కదిరి రెడ్డిశేఖర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీడీఓ కదిరి సోలప్రసాద్ గారు ఎక్కడైనా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఈఓ 1 చంద్రకృష్ణ గారు, ఎంఈఓ 2 ఓవిరెడ్డి సార్ మన హెడ్ మాస్టర్ మైక్ ఆఫ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మనందరి నాయకులు కదిరి శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకట ప్రసాద్ గారికి అందరూ చక్కటి స్వాగతం పలకాలని అందరినీ కోరుతున్నాడు. అదేవిధంగా ఈరోజు చాలా శుభదినం. కదిరి కుమ్మరవాళ్లపల్లి ఉన్నత పాఠశాలను ప్రహరీ గోడ నిర్మించి ఈ యొక్క పాఠశాల విద్యార్థుల భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముందుగా మా శాసనసభ్యులు గారికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎక్కడో కుమ్మరవాళ్లపల్లిలో లోపల ఉన్న ఇరుకు గదులలో ఉన్నటువంటి తరగతులను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అది కూడా అసంపూర్తిగా ఉన్న సందర్భంలో ఇక్కడ విద్యార్థులైతేనేమి, అదేవిధంగా అధ్యాపకులైతేనేమి అందరూ మా
గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారికి అన్నా ఇక్కడ ఉంది పరిస్థితి అని చెప్పిన వెంటనే ఇందాక చెప్పారు మన హరిప్రసాద్ రెడ్డి మా హెచ్ఎం గారు, ఇక్కడ ఒక నెలలో కాంపౌండ్ వాల్ పూర్తిగా కట్టిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అది ముఖ్యంగా మా శాసనసభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ గారికి దక్కుతుంది. చెప్పిన మాటలు చెప్పినట్లుగా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా కవి నియోజకవర్గంలో ఉంటే అది ఒక కందికొండ వెంకట ప్రసాద్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే మద్రసాలు కానీ, అదేవిధంగా మసీదులు కానీ, అదే విధంగా ఈద్గా కబ్రస్థాన్లు కానీ, ఇమాం మౌజన్లు కానీ, దుల్లం పథకం కానీ, అదే తోఫా కానీ, ఇలాంటి అనేక సంక్షేమ తల్లికి వందనంతో ముస్లిం సోదరులు చాలా మంది ఒక్కొక్క ఇళ్లలో 5 మంది 6 మంది బిడ్డలు ఉంటారు. కానీ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు కూడా ఈ రోజు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ఉన్న సమాజంలో ఎక్కువ లబ్ధి పొందుతున్న అనేక కార్యక్రమాలలో ఎక్కువగా లబ్ధి పొందుతున్నటువంటి మైనారిటీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పుడాలా, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలా. రానున్న రోజుల్లో మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మా కందికొండ వెంకట ప్రసాద్ పైన, అదే విధంగా మా చంద్రబాబు నాయుడు గారి పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై బాబు, జై కందికొండ. శాసనసభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారికి, అలాగే కూటమి సభ్యులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా చూస్తుంటే ఇప్పుడు అభివృద్ధి అనేది మన కళ్ళకి అట్లా కనబడుతుంది అనమాట. ముందు ప్రభుత్వాలన్నీ ఊరికే చెప్పడం, మాటలు చెప్పడం, వెళ్ళిపోవడం, అది కొన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని ఆచరణలో పెట్టకపోవడం, చాలా అంటే అభివృద్ధి అనేది కనపడలేదు అనమాట. ఈ వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇలాంటి కాంపౌండ్ అయితే, స్కూళ్ళకి అయితేనేమి, అమరావతి అయితేమి, ఇలాంటి ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో మనం అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మీడియా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కనపడుతుంది అనమాట. గత ప్రభుత్వం ఓన్లీ కూర్చడాలు తప్ప ఏది అభివృద్ధి చేసినా పాపానా లేదనమాట. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అయితేనేమి, ఒక స్కూల్, ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఈ మధ్యకాలంలో ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా టాప్ లో పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు అనమాట. మంచి పదవులకు వెళ్తున్నారు అనమాట. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, ఈ ముగ్గురి మద్దతుతో ఈ ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ చేయవచ్చు. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అప్పుడు మనకి స్టోర్ బియ్యం, కానీ ఇప్పుడు మనకి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మనకి సన్న బియ్యం. చాలా బాగుంది క్వాలిటీగా.
సాక్షి అందరికీ నా కృతజ్ఞతలు. రూరల్ మండలం కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో ఇవాళ ఈ హై స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని మీ లాభాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపల్ సోదరుడు అరుణాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక నేనున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి, కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, అంత్యస్థాయిలో అధ్యాపక బృందానికి, హై స్కూల్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, చిన్నారులకు అభినందనలు, శుభాకాంక్షలు. 200 మంది విద్యార్థులు ఉండడం అనేది ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో ఒక అచీవ్మెంట్. మరి ఇంత సంఖ్య ఉన్నప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచేటువంటి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రజాప్రతినిధుల మీద. మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు మొదటిగా బాత్రూమ్స్ చెప్తున్నారు, అప్పట్లో మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు అడిగినారు, డైనింగ్ హాల్ చెప్తున్నారు, స్టేజ్ మీద కప్పు అయితే లేదు. ముందర మీరు కూర్చున్నా కూడా తప్పు లేదు. అందుకే తొందర మాట్లాడండి, పిల్లలు కూడా ఇబ్బంది పడతారంటే నేను చెప్తాను. మొదటిగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో స్కూళ్ళకు, ప్రభుత్వ స్కూళ్ళకు పోయినప్పుడల్లా పసిపిల్లలు మీ యూనిఫామ్ కానీ మీ నవ్వు కానీ మా అందరికీ కొన్నంత కొత్త శక్తిని ఇస్తుంది. ఇంకా పేద పిల్లలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కుమ్మరవాళ్ళపల్లి ప్రాంతం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే నిజాయితీ చెప్పాలి. పిల్లలు పొద్దున్నే ఎంతమంది స్నానం చేసి వచ్చిన కరెక్ట్ చెప్పండి. అన్నం తినేకి డబ్బులు ఖర్చు అవుతాయి, ఏమి బట్టలు వేసుకునేకి డబ్బులు ఖర్చు అయితే, బట్టలు ఉతికేకి డబ్బులు ఖర్చు అవుతాయి. మన ఒళ్ళు తుక్కునేకి మాత్రం డబ్బులు ఖర్చు కావు, అది మన బాధ్యత. వాస్తవమా కాదా? అర్థమైందా మీకు? ఎప్పుడైతే మొదటిగా మన ఒంటిని మనం శుభ్రంగా పెట్టుకుంటామో మన ఇంటిని మనం శుభ్రంగా పెట్టుకోవాలని ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మన ఊళ్ళు ఇల్లు శుభ్రంగా ఉంటాయో మన పరిసరాల శుభ్రతని పరిగణలోకి తీసుకుంటాం. ఎప్పుడైతే మన పరిసరాలు కూడా బాగుండాలా అనుకుంటే మన పాఠశాల కూడా బాగుండాలనుకుంటాం. ఎప్పుడైతే మనము విద్యాబుద్ధులు నేర్చుకునేటువంటి పాఠశాల బాగుంటే అధ్యాపకులు కూడా ఆలోచనలు బాగుంటాయి, పరిశుభ్రంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని ఇవ్వగలుగుతుందనేది పిల్లలు గ్రహించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. అందుకే వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ప్రాముఖ్యత అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. పిల్లలు కూడా తెలుగు సమझ में आते नहीं, తెలుగు समझ में आ रहे क्या? उनको बोलो माँ, अपने आप में बातचीत कर ले रहे, सूरत देख ले रहे, తెలుగు समझ में नहीं आते. आ रहा है थोड़ा सुनना. ప్రత్యేకించి కుమ్మరవాళ్ళపల్లితో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది. మాకు ఏ సంక్షోభంలో అయినా కూడా ఏ ఎన్నిక వచ్చినా అండగా నిలబడేది కుమ్మరవాళ్ళపల్లి గ్రామం. ఇది ఏ ఎన్నిక వచ్చినా మమ్మల్ని గర్వంగా తలెత్తుకునేలా చేసేది కుమ్మరవాళ్ళపల్లి గ్రామం. బహుశా మన ప్రభుత్వం ఉన్న పేదల సర్పంచ్ ఎలక్షన్లు మా వాళ్ళు వెనకబడినారు, కానీ మామూలుగా అయితే ఏ ఎన్నికల్లో వచ్చినా ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు కూడా ఆశించకుండా, మద్యం ఆశించకుండా ఎలక్షన్లో ఓట్లు వేసేటువంటి గ్రామం మేజర్ పంచాయతీ ఏదైనా ఉందంటే అది కుమ్మరవాళ్ళపల్లి. ఈ ప్రాంతానికి మేము ఎంత చేసినా కూడా తక్కువే. అంతా ఇంత మా కుడి పక్క నుండే ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు, ఎరటి పక్క నుండే కూర్చున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ప్రజాప్రతినిధులు ప్రతి వరకు మారితే ఇంకా మా బలం పెరుగుతుంది. మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా మీరు మొన్నటి రోజున ఎన్నికల్లో ఓట్లు వేయలేదని చెప్పేసి మీకు పనులు చేయమనుకున్నారు, కానీ మీకు కూడా పనులు చేసినాం. వాస్తవంగా కాదు, మీరు ఆలోచన చేస్తారు. మీకు రోడ్డు సౌకర్యం కల్పించింది మేమే. మీ ఆస్తులకు విలువ వచ్చేటట్టు దాన్ని రెగ్యులరైజ్ చేయాలంటే తప్పు రావాల పోద్దని యూనిస్ చెప్పి
మళ్ళీ దాని సక్రమైన మార్గంలోనే ఏపీఐఏసి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిగి వాళ్ళకు సరైనటువంటి పద్ధతిలోనే వాళ్ళకి ప్రాపర్టీ కన్వర్షన్ కూడా చేసిందని చెప్పేసి మేమే చెప్తున్నాం. అది ఆచరణ కూడా పెట్టున్నాం. మేము ఇటువంటి ఆలోచన విధానంతో స్పష్టత ఉన్నాం. क्या माँ समझ में आ रहा है? क्या माँ वहाँ पे तुम समझ में आ रहे आते नहीं तुम्हें समझा जी ఇప్పుడైనా కొద్దిగా ఆలోచన చేయండి. మీకోసం మీ జీవితంలో మంచి చేసే కోసం ఆలోచన చేసేటువంటి నాయకులు ఎవరు, పార్టీలు ఎవరు, ప్రజాప్రతినిధులు ఎవరు? మీరు కొంచెం మారితే మాకు ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది. ఈ రోజున ఈ స్కూల్ ఆవరణలో ఆ పిల్లలు నవ్వుతూ ఉంటే వాళ్ళ కొత్త సంతోషం వచ్చింది, వాళ్ళ స్కూల్ బాగుందని. అంతేకాకుండా చాలా మంది ఇందాక అమ్మాయి విషయం మాట్లాడిన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అని నాకు చెప్పినాడు, ట్రిప్ చేసినాడు. అంటే ఇంత పేదరికంలో కూడా వాళ్ళు ఆ పేదరికాన్ని పారదోలనే ఆలోచన, అంటే ఇంత పేదరికంలో కూడా వాళ్ళు ఆ పేదరికాన్ని పారదోలనే ఆలోచనతో కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనీయులు. మీరందరూ కూడా ఈ జాతి సంపద అని చెప్పేసి మీ పిల్లలు కూడా తెలియజేస్తాను. మిమ్మల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, మిమ్మల్ని అత్యుత్తమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల మీద, మీ ఉపాధ్యాయుల మీద, ఈ సమాజం మీద ఉందనేది గురుతర బాధ్యత అనేది మేము గుర్తెరుగుతాము. అందుకు అనుగుణంగానే మీ ఆలోచనలు రావాలంటే మీరు పెరిగే వాతావరణాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడే చెప్తున్నాను, ఈ స్కూల్ని ఇంకా ఒక డైనింగ్ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తాం. ఏదైతే ఎలక్ట్రికల్ లైన్ ఉందో మీ కాంపౌండ్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్ కూడా వెంటనే షిఫ్ట్ చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా బయటకు తరలిస్తాం. అంతేకాకుండా పెయింటింగ్ లేకుండా మనం లోపలికి పోతానే ఎందుకు పెయింటింగ్ లేదని అడిగిన మీ వాళ్ళు పేపర్ ఎందుకు వస్తారంటే అవసరం లేదులే చేసేద్దాము, ఇంత పని చేసినాం పెయింటింగ్ చేయలేమా అని. దాని పెయింటింగ్ కూడా పూర్తి చేస్తాం. అంతేకాకుండా ఫ్రంట్ లో ఓపెన్ గా ఉన్నటువంటి దానికి సెక్యూరిటీ కోసం రాత్రులు దొంగలు రాకుండా గ్రిల్ కూడా ఏర్పాటు చేస్తాం. పైన గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకొక డైనింగ్ హాల్ కూడా మీకు ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా గ్రామం గురించి అడుగుతాడు, నీళ్ళు వేయడానికి గురించి అడుగుతున్నాడు. నా ఆలోచనలు ఎక్కడితో ఆగవు. దీంట్లో ఒక మంచి గార్డెన్ ని కూడా మీకు బార్డర్ లైన్ ఒకటి టోటల్ ఏదన్నా పెట్టొచ్చి వస్తానని నలుగురు పలకరించేటువంటి ఒక పూర్వకం కూడా మీకు అందజేస్తాం. తద్వారా స్కూల్కి పోవాలనే ఆలోచన, స్కూల్లో కూర్చోవాలి, స్కూల్లో పోతే బాగుంటుందనే ఒక అనుభవాన్ని మీకు అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడైనా కూడా పాఠశాలలు బాగుంటాయి. అందులో 6 నుంచి 10వ తరగతి అంటే చాలా మనిషి జీవితంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ఇది. మీరు భవిష్యత్తును ఎదుర్కొంటూ భవిష్యత్తు గురించి ఆలోచనల్ని ముందుకు తీసుకునేటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఇది. దీని తర్వాత మీరు ఇంటర్మీడియట్ లో మీరు ఏం కావాలనుకున్న దాని గురించి విద్య అభ్యసిస్తారు. మీరు అక్కడ నుంచి మీరు జీవితంలోకి ఎంటర్ కావడానికి చివరి దశలోకి చదువు కోసం పోతారు. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ లో మిమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద, మా మీద, మీ తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉంది. మీరు మెగా పేరెంట్స్ డేకి ఇప్పుడు మీ స్కూల్ కమిటీ చైర్మన్, నిజంగా అది ప్రధాన ఘట్టం. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలు ఏ రకమైన పరిసరాల్లో పెరుగుతున్నారు, వాళ్ళ అధ్యాపకులు ఏ రకంగా ఉన్నారు, మీ ప్రవర్తన ఏ రకంగా ఉంది, మీ ఆలోచన ధోరణి ఏ రకంగా ఉందని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయగలిగితే తల్లిదండ్రులు కూడా చెప్తాను, మెగా పేరెంట్స్ డేకి ఖచ్చితంగా మీరు అటెండ్ కాండి. మీరు కూడా ఆ రోజున వాళ్ళ మంచి భోజనాలు పెట్టండి. బొక్కా సీతమ్మది చాలా బాగుంది భోజనాలు. ఆ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో కొద్దిగా డొక్కా సీతమ్మ పండగ భోజనం అని చెప్పేసి ఏదన్నా బాగా పెట్టండి. పెట్టి వాళ్ళు మళ్ళీ ఒకసారి పేరెంట్స్ అంతా కూడా మా బిడ్డలతో పాటు ఒక పిక్నిక్ పోయినాం అనే రకంగా మీరు తీర్చిదిద్దమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఇందాక ఎన్నికల గారు చెప్పినారు ఫ్యాకల్టీ తక్కువ ఉండకుండా మేము ఆల్రెడీ చేసినామని. వారికి కూడా చెప్తున్నాం, మీరు మండలానికి ఒక స్కూల్ ఇటువంటి స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్ మాకు ఇంకా ఒక మండలానికి ఒకటి ఇవ్వండి. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ జిల్లాలోనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విధంగా ఆ స్కూళ్ళను తీర్చిదిద్ది మీకు అప్పచెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజానికి, పిల్లలకి ఒక నమ్మకాన్ని కల్పిద్దాం. ఎంతసేపు అధ్యాపకులు కూడా పదే పదే చెప్తామని కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా అంటున్నారు. అంటే మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. మీరు ఫస్ట్ అది విడనాడండి.
ప్రభుత్వ కళాశాలలో అనేది అత్యుత్తమైనటువంటి విద్యనిచ్చేది. ఈ పరిసరాలు అనేది ఇంత పెద్ద గ్రౌండ్ మీకు కార్పొరేట్ స్కూల్లో ఉండదు. వాళ్ళు చిన్న స్థలం మీద కూడా దాన్ని వాడేస్తారు. మధ్యాహ్నం భోజనంలో కూడా మీకు డబ్బులు తక్కువ ఎత్తునిస్తే ఆ డబ్బులకు అనుగుణంగా భోజనం పెట్టరు. ఇక్కడ డబ్బులు ఆలోచన చేయకుండా మీకు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచన, క్వాలిటీ బట్టలు ఇవ్వాలని చెప్పేసి మీకు మంచి బట్టలు అందించినట్టు యూనిఫామ్ అందించినటువంటి పరిస్థితులు, మంచి స్కూల్ ఫీజు ఇచ్చినారా లేదా? మీకు చెప్పండి. స్కూల్ ఫీజు ఎట్లుందమ్మా? ఇంతకుముందు ఎట్లుంది? ఇంతకుముందు భోజనం ఏం తేడా ఉంది? ఎవరైనా చెప్తారా? వచ్చి ఎవరైనా మాట్లాడతారా? అంతా బాగుంది అనేది రాజకీయ నాయకులు మాట్లాడేదన్నది. మా వాటికి రాకూడదు. మీకు ఈ పాఠశాలని ఒక ఆదర్శ పాఠశాలగా అంతేకాదు పట్టణంలో ఒక స్కూల్ మాకు అప్పచెప్తే అంతేస్థాయి వాటింగ్ చేసుకుంటూ ఈ కాంపౌండ్ వాళ్ళలో కేంద్ర ప్రభుత్వం నిధులు వాటిలో ఈ ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ పిల్లవాడు 2 నిమిషాలు ఏంటి క్యాబులు తెరేదు Thank you.